మనం ఎదవలమని మన తెలుగు రాష్ట్రాల్లోనే తెలిస్తే సరిపోదు, ఇండియా అంతా తెలియాలి అని ఇంతకుముందు ఎప్పుడైనా నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, వీళ్ళని అనొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కామెంటుల్లో పెడతా ఉన్నారు. అలా పెట్టొద్దు బాబు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికి తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు, ఈ కొన్ని ఈ స్టాంపిడ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటన్నిటిలో నేషనల్ మీడియా మొత్తం పక్కమని నవ్వేటట్టు, దేంతో నవ్వుతున్నారో కూడా తెలియకుండా నవ్వేటట్టు నేషనల్ మీడియాలో మనం అయిపోయాం, పప్పలం అయిపోయాం. ఇక మరి ఈ పందాన్ని నారా లోకేష్ ఫాలో అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దీన్ని ఫాలో అవుదాం అనుకుంటుందో తెలియదు కానీ మనం మనం ఎక్కడ తెలిస్తే సరిపోద్దా, నేషనల్ మీడియా ఛానల్లో కూడా మాట్లాడొద్దా అనేటట్టు ఉంది. బేసిక్గా ఈ విషయం చెప్పే ముందు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటో మీ అందరికీ చెప్పక్కర్లా. కొత్తగా మీకు కొన్ని థంబ్నెయిల్ గురించి మాట్లాడతాను. నేను మీకు కొన్ని థంబ్నెయిల్ గురించి చెప్తా. ఈ థంబ్నెయిల్ అంటే మీరు గత 2 రోజులుగా ఈ కశ్మీర్ ఇన్సిడెంట్ జరగకముందు బాగా ఫేమస్, బాగా మన వాళ్ళు బాగా రుబ్బిన కొన్ని ఉన్నాయి. ఏంటయ్యి అంటే ఒక ఇష్యూ ఉంది. ఒక అధికారిని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసిన ఒక అధికారిని వీళ్ళు అరెస్ట్ చేశారు. ఏమని అరెస్ట్ చేశారు చూడండి. అసలు ఎక్కడికి వెళ్ళినా ఇదే టాపిక్. పచ్చ మీడియా అంతా కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5, ఈ బ్రోకర్లందరూ, ఈటీవీ బ్రోకర్లందరూ కూడా ఇదే టాపిక్. చూడండి, TV5 వాడు జగన్కు బిగ్ షాక్, పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్. TV5 థంబ్నెయిల్ జగన్కు బిగ్ షాక్, అరెస్ట్ అనేది పెద్ద అక్షరాలు, వెనక మళ్ళీ వేయిస్తా. ఇది ఒకటి. ఆ తర్వాత ఇంకోటి ఎన్టీవీ అంటే జత్వానీ వేధింపుల కేసులో IPS అధికారి అరెస్ట్. పాపం ఇది నార్మల్గా వేసుకున్నాడులే, పాపం ప్యాకేజ్ కాదు ఇతను, వచ్చాడు మా ABN బాబాయ్. జగన్కు భారీ షాక్, ఆంజనేయులు అరెస్ట్ అనేది పెద్ద కనపడాలా, జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెద్ద కనపడాలి చూడండి ఏంటి. దీని తర్వాత TV5 కింగ్ పిన్ అరెస్ట్. మరి కింగ్ అంట, మూర్తి గారు మాట్లాడదాం తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం మనం. కింగ్ పిన్ అరెస్ట్. మరి కింగ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిది AI ఫోటో ఒకటి వేయటం, ఆ లోపల అరెస్ట్ ఓట్స్లో జైలు ఇవి ఉంటాయి కదా రాడ్స్, వీటి వెనకమాల సెల్ రాడ్స్ వెనకమాల ఓ మనిషి కూర్చున్నాడు. ఇదంతా AI ఇమేజ్. ఊరిదే మామూలుగా ఆయన చేస్తే మళ్ళీ ఆయన ఏం యాక్షన్ తీసుకుంటాడని అనుకున్నారు, లేకపోతే ఏంటో తెలియదు కానీ ఇది చూడండి. ఇంకోటి ABNలోనే పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టుపై రఘురామ ప్రెస్ మీట్. TV5 అంతా తానే జగన్ విధేయుడు. ఓకే, ఇదంతా కూడా కేవలం ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనుసంధాన మీడియా బ్రోకర్లు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేస్తున్న ఈ న్యూస్. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు అంటే జత్వాని అనే అమ్మాయికి సంబంధించిన విషయంలో ఈయన్ని అరెస్ట్ చేశారంట, పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తిని. ఓకే అరెస్ట్ చేశారు. ఇది ఇంపార్టెంట్ విషయమా అంటే ఓకే, ఇది ఒక న్యూస్ ఐటమ్ కదా. మరి అతి ఇంపార్టెంట్ అయిన ప్రజా జీవితానికి సంబంధించిన ఒక అవినీతికి సంబంధించిన విషయాన్ని ఎందుకు వేయట్లేదు అంటే అప్పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని కొన్ని కోట్లు ఖరీదు చేసే ఒక భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనామకులైన, ఊరు పేరు తెలియని, లేని, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని ఒక సంస్థకి కట్టబెట్టారు. ఇప్పుడు చెప్తా, నేను కాదు, ఒక నేషనల్ ఏమంటారు ద వైర్ అని చెప్పని వీళ్ళు నేషనల్ మీడియా వీళ్ళు ఏమంటారు తెలుసా, నో ఆఫీస్, నో ట్రాక్ రికార్డ్, హౌ అ 2-month-old firm landed a multi-crore deal with ఆంధ్ర గవర్నమెంట్. విన్నారా? మనం నిన్నదే చెప్తుంది, మనం ఎదవలమని మన తెలుగు రాష్ట్రాల్లో తెలిస్తే సరిపోదు, మనం ఎదవలమని దేశం మొత్తం తెలవాలా. The state cabinet approved land allocations to several organizations, including the Tata Consultancy Services, TCS. However, bigger land allocations were made to Ursa Clusters Private Limited, a company established just 2 months ago. 2 నెలల క్రితం ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉర్సా క్లస్టర్స్ అని చెప్పుకోబడే సంస్థకి
వీళ్ళు ల్యాండ్ ఇవ్వటమే కాకుండా ఇది చూడండి అసలు ఎంత దారుణం అంటే దాదాపు 1000 కోట్లకి సంబంధించిన ఒక ల్యాండ్ 1000 కోట్లకి సంబంధించిన ఒక ల్యాండ్ని కేవలం 1000 రూపాయలు, దాదాపు ఒక 1000 రూపాయలకి ఇచ్చేశారు. ఇది ఎంతో ఐ థింక్ కాదు ఐల్ టెల్ యూ టీసీఎస్కి ఏమో 21 ఎకరాలు ఇచ్చారు. 99 రూపాయలు, ఒక్కొక్క ఎకరం రూపాయికే ఇచ్చి substantial Andhra Pradesh, apart from allocating to TCS per acre, the Andhra Pradesh government granted substantial 59.6 acres. దీనమ్మ TCS కంటే ఎక్కువ ఇచ్చారు. TCSకే 21 ఎకరాలు, TCS కంటే ఎక్కువ దాదాపు 60 ఎకరాలు, 59.6 ఎకరాలు to the second company that had been established for less than 2 months. The wire's investigation into the significant land allocation has brought surprising facts. వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే ద అలొకేషన్ టు ఉర్సా క్లస్టర్స్, అ కంపెనీ విత్ నో కార్పొరేట్ ఫుట్ ప్రింట్స్, అంటే అసలు ఎలాంటి కార్పొరేట్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ కానీ లేని అండ్ నో ప్రయర్ బిజినెస్ హిస్టరీ లేని వాజ్ నాట్ ఈవెన్ ప్రామినెంట్లీ ఫీచర్డ్ ఇన్ ద అనౌన్స్మెంట్స్. యెట్ ఇట్ గాట్ ల్యాండ్ అలొకేషన్స్ మోర్ దాన్ డబుల్ ఇన్ సైజ్ టు వాట్ వాజ్ అలొకేటెడ్. చెప్పింది టీసీఎస్ కంటే డబుల్ ద టైం వీళ్ళకి అలొకేట్ చేశారు. అయితే క్వశ్చన్ వీళ్ళంట అంటే ఊరు పేరు లేని ఒక అనామక కంపెనీ అంట 5,728 కోట్లు 5,728 కోట్లు పెట్టుబడులు పెడుతుందంట. మనం నమ్మండి, మీరందరూ నమ్మాలా? మీరందరూ నమ్మటమే కాకుండా ద రెవల్యూషన్ has sparked serious concerns over transparency, due diligence and potential favoritism in the Chandrababu Naidu led coalition. మా అన్న పవన్ కళ్యాణ్ గవర్నమెంట్స్ ల్యాండ్ అలొకేషన్ పాలసీస్. అసలు ఇది ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడో తెలుసా? February 12, 2025 అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం, 2 నెలల క్రితం. అర్రే అసలు ఇదేంటిది? ఒక బాబు మీరు అందరూ నిరుద్యోగులు ఎవరైనా ఉంటే అర్జెంటుగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మీరు కూడా రిజిస్టర్ చేసుకొని, అసలు దీని క్యాపిటల్ ఫండ్ ఎంత ఉందో తెలుసా? ఈ ఉర్సా క్లస్టర్స్ గూగుల్లో కొట్టి చూడండి, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని 10 లక్షలు ఉంది క్యాపిటల్ దానికి క్యాపిటల్ అమౌంట్. చిన్న కంపెనీలు 20 లక్షలు 50 లక్షలు పెట్టుకుంటున్నారుగా. 10 లక్షలు క్యాపిటల్ ఉన్న ఈ కంపెనీ 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేస్తుందంట. 5,000 కోట్లు పెట్టుబడి పెడుతుందంట. మనం నమ్మాలా? దీన్ని డైవర్ట్ చేయడానికి తీసుకొని జగన్ కింగ్ అరెస్ట్ ఎప్పుడు? జగన్కు షాక్ అరెస్ట్, పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్, జగన్కు షాక్. ఒక్కడ కూడా ఉర్సా క్లస్టర్ మీద వీడియో చేయలే ఈ మొత్తం బ్రోకర్లు. బ్రోకర్లు మీరు అందరూ ఎందుకు చేయట్లేదురా వీడియోలు? ఈ టీవీపై శివగాడు ఎక్కడ చచ్చిపోయాడు? బ్రోకర్ శివ ఎక్కడ చచ్చిపోయారా నువ్వు? మీరు ఎందుకు చేయట్లేదురా దీని మీద వీడియోలు? ఉర్సా క్లస్టర్స్ భాగవతం ఏంటి బయటపెట్టాలి కదా. చక్కగా టాపిక్ డైవర్ట్ చేయటం అనమాట. ప్రశ్నించండి ప్రజలారా, మీరంతా ప్రశ్నించండి. ఈ ప్రభుత్వం అప్పనంగా 1000 కోట్లకి విలువ చేసే ఒక ల్యాండ్ని 50 ఎకరాలు దాదాపు 60 ఎకరాలకు సంబంధించిన ఒక ల్యాండ్ని తీసుకెళ్లి విశాఖపట్నంలో ఊరు పేరు లేని ఒక అనామక కంపెనీ, వైరే కాదు టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ వీళ్ళందరూ కూడా తిట్టకుండా తిడుతున్నారు. ఇది చూడండి. అసలు ఏంటిది? వీడెవడీడు? వీళ్ళకున్న ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి? ఈ రిజిస్టర్డ్ ఉర్సా క్లస్టర్స్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫ్లాట్ నెంబర్ 705 ఇటు చెప్పడం వైరోడ్ ఎక్టా బేసిల్ హైట్స్ కొత్తగూడ హైదరాబాద్. వెన్ ద వైర్ విజిటెడ్ ద రిజిస్టర్డ్ అడ్రస్ ఆఫ్ ద ఫర్మ్ it found no corporate presence there, only a residential family occupying the premises. The building is purely residential, consisting of 28 flats, 7 floors with 4/3 BHK units per floor. ఇన్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 1000 కోట్లకు సంబంధించిన ఒక 60 ఎకరాల భూమిని లీజుకి ఇచ్చిన కంపెనీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ అడ్రస్కి వెళితే అదొక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అంటే ఒక 3 BHK ఫ్లాట్లో ఒక ఫ్యామిలీ ఉంటున్నారంట.
పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ ఉన్నారండి? కనపడట్లేదు, మీ మాటలు వినపడట్లేదు. ప్రజారంజకమైన పాలన, ఆహా ఛా మాకు తెలవదలే. అవినీతి లేని పరిపాలన, ఏదేలే మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చే మంచి కుటుంబ నేపథ్యం ఉందంట అక్కడ. ఎందుకు ఏడిస్తారంటే దెర్ ఈస్ నో ఇండికేషన్ ఆఫ్ కార్పొరేట్ యాక్టివిటీ అట్ దిస్ లొకేషన్. అంటే చూడండి, అసలు ఒక ప్రైమ్ ల్యాండ్ని, వేల కోట్లకు సంబంధించిన ఒక ల్యాండ్ని తీసుకెళ్ళి ఎవరి కోసం కట్టబెడుతున్నారు దీన్ని? అసలు ఇంత దారుణమైన విషయాన్ని బయట పెట్టకుండా మీడియా మొత్తం, ఈ బ్రోకర్లందరూ కూడా కలిసి చక్కగా డైవర్ట్ చేసే పనిలో పడ్డారు. ఇప్పుడు ఈ పహల్గామ్కి సంబంధించిన ఈ అటాక్ కూడా వచ్చింది కదా, చక్కగా ఇదే వేస్తూ ఉంటారు. దాన్ని మర్చిపోతాం, 2-3 రోజుల్లో ప్రజలు మర్చిపోతారుగా. మర్చిపోమరే, మళ్ళీ గుర్తు చేస్తాం. వరుస క్లస్టర్కి సంబంధించి ఏం చేసింది ప్రభుత్వం, ఇప్పుడు ఆడేం మాట్లాడతాడు, ఇవన్నీ కూడా మాట్లాడతాం రే ఖచ్చితంగా. అది ప్రజలారా మీరు కూడా ప్రశ్నించండి, వీటికి సంబంధించి ఏం జరుగుతుందని పోస్టులు పెట్టండి. సోషల్ మీడియా వేదిక కావచ్చు, నారా లోకేష్ గారిని కావచ్చు, ముఖ్యమంత్రిని కావచ్చు, నా అభిమాన నటుడు కార్పొరేటర్కి ఎక్కువ అనకూడదు, అట్లాగా తప్పది. ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు ట్యాగ్ చేసి పోస్టులు పెట్టండి, ప్రశ్నించండి. థ్యాంక్ యూ సో మచ్.